విశ్వాసమే విజయం. అనుదిన ధ్యానములు నవంబర్ 14వ తేదీన జాషువా డానియేలు గారు చేసిన ప్రసంగము. పారదర్శకమైన జీవితం. ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను. పరిసయ్యుల వేషధారణ పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తపడుడి. లూకా 12వ అధ్యాయము 1వ వచనం. మన జీవితములలో ద్వంద్వ ప్రమాణాలు కలిగియుండుట ఎంత అపాయకరము. ద్వంద్వ ప్రమాణాలు అనగా చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. నా విషయంలోనైతే ద్వంద్వ ప్రమాణాలు లేని వారితో పెరగటం గొప్ప భాగ్యముగాను ఆనందముగాను ఉన్నది. కనుక వేషధారణ నాకు చాలా అన్యమైనదిగానున్నది. వేషధారణ విషయంలో జాగ్రత్తగా నుండవలనని ప్రభువు తన శిష్యులను హెచ్చరించెను. వేషధారణ యొక్క గుర్తులే మాత్రము లేనివారుగాను నిజాయితీ గల వ్యక్తిత్వము గలవారుగాను తన శిష్యులుండవలనని యేసుప్రభువు కోరెను. మనము ఎలా ప్రార్థన చేయాలో ఇతరులకు నేర్పించాలని ప్రయత్నిస్తున్నాము. సాతాను మనము ఇతరులకు ఎలాగు ప్రార్థించవలయునో వారికి నేర్పవలయనని కోరును. అయితే మనలను ప్రార్థన చేసుకొననివ్వడు. ముఖ్యముగా చేయవలసిన అనేక కార్యములున్నట్లు నీకు కనబడును. కాని యేసుప్రభువు మనము మొదటగా ప్రార్థించవలనని కోరుచున్నాడు. ప్రార్థనాత్మను పోగొట్టుకొనుట సులభమైన విషయం. నీవు ప్రార్థనాత్మను పోగొట్టుకున్నట్లయితే అనేక ఆత్మసంబంధమైన వ్యాధులకు లోనగుదువు. మరుగైనదేదియూ బయలుపైచబడకపోవుదు, రహస్యమైనదేదియూ తెలియబడకపోవుదు అను చట్టమున్నది. ఎంతకాలము నీవు పాపమును దాచగలవు? కొంతకాలము మట్టుకు నీ పిల్లలను అదుపు చేయగలవు. ఒక దినమున రాత్రి 2 గంటల సమయమున త్రాగిన నీ కుమారుడు గేటు ప్రక్కన పడియుంటాడు. అది ఎంతకాలము దాచగలవు? కొడుకు త్రాగుతుండగా తల్లిదండ్రులు వాడిని గద్దించకుండా దాచిపెట్టినవారు వారేమి నీతిమంతులు అని అందరూ అంటారు. వారు అలా అనుట సరియైనదే. మరుగైనదేదియూ బయలుపరచబడకపోవుదు. ఈ లేఖనములలోని వెలుగు ప్రకారము నేను జీవించాను. నేను దేనినీ దాచలేను. దాచాలని ప్రయత్నించినా ఏదో విధంగా అది బయటపడుతుంది. కనుక నేను ఎందుకు దాచాలి?